ఎస్ఆర్ఎస్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో ఏమేమి జరిగాయో టాప్ 5 మూమెంట్స్ గురించి తెలుసుకుందాం పదండి. ఈ మ్యాచ్ మొత్తం కూడా అబ్సల్యూట్ సినిమా. ఇందులో 246 రన్ చేసి జరిగింది. నెంబర్ 1 ముందుగా పంజాబ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు ప్రియాంశ్ ఆర్య, ప్రభు సిమ్రన్ సింగ్ కలిసి 4 ఓవర్స్ లో 66 రన్స్, అలా పవర్ ప్లే లో 89 రన్స్ చేశారు. నెంబర్ 2 పంజాబ్ తరపు నుండి ప్రియాంశ్ ఆర్య 36, ప్రభు సిమ్రన్ సింగ్ 42 రన్స్ చేశారు. అప్పుడే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంట్రీ ఇస్తాడు. ఇతను 22 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసి 82 రన్స్ అమేజింగ్ బ్యాటింగ్ చేశాడు. నెంబర్ 3 హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో 4 వికెట్స్ తీశాడు. కానీ లాస్ట్ ఓవర్ చాలా డ్రామాటిక్ గా ఉండే. అందులో మార్కస్ స్టాయినిస్, మొహమ్మద్ షమి ఓవర్ లో బ్యాక్ టు బ్యాక్ 4 సిక్సెస్ కొట్టాడు. అలా పంజాబ్ టోటల్ 245 కి చేరుకుంది. నెంబర్ 4 తర్వాత హెడ్ అండ్ అభిషేక్ దీన్ని చేజ్ చేయడానికి వచ్చినప్పుడు పవర్ ప్లే లో 83 రన్స్ చేశారు. అయితే 4th బాల్ లో ఒక డ్రామా జరిగింది. ఇందులో యష్ ఠాకూర్ బాల్ లో అభిషేక్ క్యాచ్ అవుట్ అయ్యాడు. కానీ అది నో బాల్ గా డిక్లేర్ చేశాడు. దాంతో నెక్స్ట్ బాల్ కి అభిషేక్ హెలికాప్టర్ షాట్ లేపేశాడు. నెంబర్ 5 ట్రావిస్ హెడ్ 66 రన్స్ చేశాడు. కానీ అభిషేక్ శర్మ ఏమనుకుని వచ్చాడేమో కానీ ఈ మ్యాచ్ లో విధ్వంసం చేసేశాడు. 256 స్ట్రైక్ రేట్ తో 10 సిక్సెస్ కొట్టి 141 రన్స్ అభిషేక్ శర్మ